హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే 2 అప్డేట్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అందులో ముందుగా వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ చేయాలనుకునే వారికి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇది 2025-26 అకాడమీ ఇయర్ కొరకు ఎవరైతే పిహెచ్డి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో వారైతే అప్లికేషన్స్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఈ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అనేది కొన్ని సబ్జెక్ట్స్లో మాత్రం ఇందులో ఆఫర్ ఉంది. ఒకటి ఉర్దూ సబ్జెక్ట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, బాటనీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్ అండ్ లా. సో ఈ సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా మీరు పిహెచ్డి చేయాలనుకుంటే ఈ తెలంగాణ యూనివర్సిటీలో అప్లికేషన్స్ అన్నీ కూడా అడ్మిషన్ కోసం స్టార్ట్ అయ్యాయి. సో మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే ఈ తెలంగాణ యూనివర్సిటీకి మీరు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అండ్ 4th నుంచి అంటే ఎస్టర్డే నుంచే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఈజ్ 25/9/2025 at 5 PM. అంటే ఈ మంత్ 25th వరకు మీరు అప్లికేషన్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన మొదటి అప్డేట్. ఇక సెకండ్ అప్డేట్ అయితే సేమ్ యూనివర్సిటీలో అంటే నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీగా చేయాలని అనుకుంటున్నారో సో మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇందులో గెస్ట్ ఫ్యాకల్టీకి సేమ్ 2025-26 అకాడమిక్ ఇయర్. సో ఇందులో కూడా కొన్ని సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ట్రిపుల్ ఈ టు టీచ్ ఈడీసీ అండ్ బీఈఈ స్టూడెంట్స్, అండ్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ టీచ్ టు ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. సో ఎవరైతే ఈ వేకెన్సీస్ కోసం అటెండ్ అవ్వాలనుకుంటున్నారో సో ఈ ఇంటర్వ్యూకి మీరు కంప్లీట్గా మీ బయోడేటాని ఫిల్ చేసుకొని అలాంగ్ విత్ రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అండ్ దట్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్తో మీరు అటెండ్ కావాలి. సో ఎక్కడ అటెండ్ కావాలి అంటే సో వెన్యూ అనేది ఆ క్యాంపస్లోనే ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో మీరు 11th of this month అంటే 11th September 2025 11 AM ఆన్వర్డ్స్ నుంచి కూడా మీరు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. సో మర్చిపోవద్దు ఎవరు కూడా, ఎందుకంటే బయోడేటా ఫామ్తో పాటు సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సో దానితో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్తో మీరు వెళ్ళాలి. సో మరి ఈ ఫ్యాకల్టీ కోసం మీరు అప్లై చేయాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం 65% అనేది మీరు చేసిన పీజీ సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరైతే పిహెచ్డి అండ్ నెట్ క్వాలిఫై అవుతారో వారికైతే ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారండి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని కూడా మెన్షన్ చేశారు. సో కొంతమంది ఎవరైతే పిహెచ్డి చేయలేదో ఆర్ నెట్ చేయలేదో వాళ్ళైతే వద్దులే అని అనుకుంటారు. అలా చేయకండి, ఎందుకంటే కొన్నిసార్లు పిహెచ్డి చేసిన వాళ్ళు, నెట్ చేసిన వాళ్ళు ఒకవేళ అప్లై చేయడానికి వాళ్ళకి ఇష్టంగా లేకపోతే కనుక, ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువగా రాకపోతే కనుక సో ఎవరైతే పిహెచ్డి నెట్ అనేవి ఎలిజిబిలిటీగా లేరో ఒకవేళ వారు కనుక అప్లై చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు లేరు కనుక వాళ్ళని తీసుకునే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఇందులో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సో నెట్ అండ్ పిహెచ్డి ఏదో ఒకటి ఉన్నా, 2 ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరీగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీలో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కూడా సో అంటే పిహెచ్డి ఆర్ నెట్ ఏది లేకపోయినా కూడా కొన్నిసార్లు మనల్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఇది ఒక్కటే ఆలోచించండి. సో ఈ ఒక్కటే ఆలోచించి తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితిలో కంపల్సరీ మనకి జాబ్ అనేది అవసరం కాబట్టి, అందులో మళ్ళీ క్యాంపస్లో కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వండి. సో ఈ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి డేట్ 11th September 2025. సో 11 AM ఆన్వర్డ్స్ నుంచి మీరు అటెండ్ కావచ్చు. సో మరొకసారి చెప్తున్నాను, మీరు ఎక్కడ అటెండ్ కావాలి అంటే
యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేయడం కాదు, ఇది మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. సో మీరు ఖచ్చితంగా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో మీరు తీసుకొచ్చినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని, 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ని అండ్ బయోడేటా ఫామ్ని కనుక మీరు వాళ్ళకి సబ్మిట్ చేసినట్టయితే, సో ఆ రోజు వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటిని కూడా చూసి మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూలో కనుక మీరు సెలెక్ట్ అయితే ఆబ్వియస్లీ మీరు ఆ వేకెన్సీకి అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్లో మైట్ బీ ఒక్కొక్కటే ఉండొచ్చు, కానీ చాలా సబ్జెక్ట్స్లో ఉన్నాయి. ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో ఇంత మంచి అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. సో అందరూ కూడా ఈ 2 ఎవరైతే పిహెచ్డి కోర్స్ చేయాలనుకుంటున్నారో, సో యాజ్ వెల్ యాజ్ ఈ గెస్ట్ ఫ్యాకల్టీ కోసం అటెండ్ కావాలనుకుంటున్నారో, ఇవి 2 కూడా నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్లేస్లోనే మాత్రం ఉంటాయండి. సో ఎవరు మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా వెళ్ళండి. సో ప్లీజ్ నా ఛానల్లో కనుక మరిన్ని అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే అండ్ వినాలనుకుంటే కూడా ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో అనవసరమైన వీడియోలోకి అందరు సపోర్ట్ చేస్తారు. సో థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఫేక్గా పెట్టిన వాళ్ళకి కోసం ఓపెన్ చేసి చూస్తారు. ప్లీజ్ సో ఈ రియల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. నా గ్రోత్కి మీరు అందరూ కూడా హెల్ప్ చేయమని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ అండ్ subscribe and like my videos, please. Thank you.